ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క 25,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్ ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మంత్లీ ఇంట్రెస్ట్ అనేది ఇతర బ్యాంకుల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఐడిఎఫ్సిలో ఉన్న వీడియో ఏంటంటే మీ సేవింగ్స్ అకౌంట్పై ఇంట్రెస్ట్ ప్రతి నెల కూడా ఫస్ట్ తారీఖు కల్లా మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ స్లాబ్లు అనేవి జనవరి 9 నుంచి చేంజ్ అయ్యాయండి. ఆ స్లాబ్లు ఏంటో చూద్దాం. ₹1,00,000 వరకు ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 3% అండి. ₹1,01 నుంచి 10 లక్షల వరకు ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 5%. ₹10,01 నుంచి 10 కోట్ల వరకు ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 6.5%. రిమైనింగ్ ఇంట్రెస్ట్ వాల్యూస్ ఈ టేబుల్లో చూపించానండి, త్వరగా చూడండి ఒకసారి. మీరు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ₹1,00,000 కనుక మెయింటైన్ చేస్తే మీకు ప్రతి నెల ₹250 ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు కనుక 5 లక్షలు మెయింటైన్ చేస్తే ప్రతి నెల ₹1,915 ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు 10 లక్షలు కనుక మెయింటైన్ చేస్తే ప్రతి నెల ₹4,000 ఇంట్రెస్ట్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. మీరు 20 లక్షలు కనుక మెయింటైన్ చేస్తే ప్రతి నెల ₹9,416 ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. అదే కనుక మీరు ₹1,00,00,000 కనుక మెయింటైన్ చేస్తే ప్రతి నెల కూడా ₹52,752 ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు ఇంట్రెస్ట్ వాల్యూలు ఎలా ఉన్నాయంటే అప్ టు 5 lakhs వరకు కూడా 3%, 5 lakhs ₹1 నుంచి 5 crore వరకు కూడా 7% ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ₹1,00,000 వరకు కూడా 3%, ₹1,01 నుంచి 10 లక్షల వరకు కూడా 5% ఉంది. సో మేజర్ చేంజెస్ ఎక్కడ వచ్చాయో చూద్దాం. ₹1,00,000 ఇంతకుముందు ₹250 ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సేమ్ అదే ఇస్తున్నారు. 2 లక్షలకి ఇంతకుముందు 500 వచ్చేది, ఇప్పుడు 666. 3 లక్షలకి ఇంతకుముందు 750, ఇప్పుడు 1,083. 4 లక్షలకి ₹1,000, ఇప్పుడు 1,500. 5 లక్షలకి 1,250, ఇప్పుడు 1,915. 6 లక్షలకి 1,833, ఇప్పుడు ₹2,330. 7 లక్షలకి ఇంతకుముందు 2,416, ఇప్పుడు 2,747. 8 లక్షలకి ఇంతకుముందు 3,000, ఇప్పుడు 3,122. 9 లక్షలకి ఇంతకుముందు 3,583, ఇప్పుడు 3,578. చూడండి ఇక్కడ 9 లక్షలకి ఇంతకుముందు ఎంత వచ్చిందో ఇప్పుడు సేమ్గా వస్తుంది. ఇంతకుముందు చూడండి 5 లక్షల వరకు 1,250, ఇప్పుడు 5 లక్షల వరకు ₹1,915. అంటే ఇక్కడే మీరు 700 వేరియేషన్ అనేది చూడొచ్చు. సో ఇంతకుముందు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందు బాగాలేదండి, ఇప్పుడు బాగాలేదు, ₹25,000 అనుకుంటే కనుక మీకు థర్డ్ ఆప్షన్ ఉంది. ఈ ₹25,000లోనే స్వీప్ ఇన్ ఎఫ్డి అని ఉంది. అంటే మీరు ₹25,000 అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ 25,000 కూడా సేవింగ్స్లో అలా ఉండిపోతాయి. ₹25,001 నుంచి పైన అమౌంట్ ఎంతైనా సరే స్వీప్ ఇన్ ఎఫ్డిలోకి వెళ్ళిపోతుంది. ఆ ఎఫ్డికి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 6.30% per annum. సో దానికి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ₹1,00,000 కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ₹250, ఇక్కడ ₹525 వస్తుంది. అంటే ఫస్ట్ 1,00,000 నుంచి కూడా ఇంట్రెస్ట్ వాల్యూ 6.3% స్వీప్ ఇన్ ఎఫ్డిలో మీరు పొందుతారు. అలాగే మీరు ఎన్ని లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అన్ని ₹520 మల్టిపుల్ అవుతాయి. సో మీరు 25,000 అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుని మీరు ఫండ్స్ కనుక మెయింటైన్ చేసుకోగలిగితే ఈ స్వీప్ ఇన్ ఎఫ్డి ఆప్షన్ ఎంచుకోండి. ఇది ఎంచుకోవడం వల్ల మీకు ₹1 అనేది చాలా ఎక్కువగా మిగులుతుంది. ఇందుగా చూడండి, ఇందాక చెప్పినట్టు 5 లక్షలకి ఇంతకుముందు 1,250 వచ్చేది, ఇప్పుడు 1,915 వస్తుంది. అదే మీ స్వీప్ ఇన్ ఎఫ్డి అయితే కనుక ₹2,625 ఇంట్రెస్ట్ రూపాయన మీకు కలిసి వస్తుంది. అంటే ఇక్కడికి ఇంతకుముందు 5 లక్షలకి ఇప్పటికి 700 తేడా అనే చెప్పుకున్నాం. స్వీప్ ఇన్ ఎఫ్డీలో అయితే కనుక ఇక్కడికి కూడా 700 తేడా వస్తుంది. అంటే నార్మల్ ఇంతకుముందు దానితో పోల్చుకుంటే స్వీప్ ఇన్ ఎఫ్డీలో కనుక మీరు అమౌంట్ కనుక మార్చుకోగలిగితే 1,400 డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. సో స్వీప్ ఇన్ ఎఫ్డి యొక్క స్పెషాలిటీ అది. నెక్స్ట్ వచ్చేసరికి డెబిట్ కార్డ్ ఫీచర్స్. ఈ ₹25,000 సేవింగ్స్ అకౌంట్ కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే డెబిట్ కార్డ్ వీసా ప్లాటినం డెబిట్ కార్డ్.
ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి మనం పర్ డే 2 lakhs వరకు కూడా క్యాష్ అనేది ఎనీ ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి ఏటీఎం అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 15,000 వస్తాయి. రిమైనింగ్ బ్యాంక్స్ ఏటీఎంస్ అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 10,000 రూపాయలు వస్తాయి. ఈ ఏటీఎం సిడిఎం గా కూడా వర్క్ అవుతుంది, అంటే క్యాష్ డిపాజిట్ మిషన్ గా కూడా వర్క్ అవుతుంది. మీ ఊర్లో కనుక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం ఉన్నట్లయితే కనుక అది ఏటీఎం తో పాటు సిడిఎం గా కూడా వర్క్ అవుతుంది. సో ఈ సిడిఎం ఉపయోగించుకుని మీరు పర్ డే 4 lakhs వరకు కూడా క్యాష్ అనేది మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఏదన్నా మీరు షాపింగ్ వెళ్ళినట్లయితే ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పర్ డే 6 lakhs రూపీస్ వరకు కూడా మీరు ఈ స్వైపింగ్ మెషిన్ యూజ్ చేసి షాపింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ డెబిట్ కార్డ్ కి 35 లక్షలు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే 1 కోటి రూపాయలు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్. మీరు అకౌంట్ ఓపెన్ చేసే టైంలో కానీ లేదా అకౌంట్ ఓపెన్ చేశాక 3 months తర్వాత కానీ ఐడిఎఫ్సి మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు రిఫ్రిజిరేటర్ కానీ, ఏసీ కానీ, ఎల్ఈడి కానీ, వాషింగ్ మిషన్ కానీ మీరు కొనాలనుకుంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి, సపోజ్ మీరు 40,000 రూపాయలు ఎల్ఈడి కనుక మీరు కొనాలనుకుంటే, మీరు క్యాష్ లో కొనాలనుకుంటే ఈ 40,000 రూపాయలు స్ట్రైట్ అవే పే చేసి మీ ఎల్ఈడి తీసుకోవాలి. అది అలా కాకుండా మీరు ఈఎంఐ కింద కన్వర్షన్ చేసుకుంటే కనుక ఈ అమౌంట్ ని మీకు స్ట్రైట్ అవే 10% క్యాష్ బ్యాక్ వచ్చేసి మీరు 36,000 రూపాయలకే ఈ ఎల్ఈడిని పర్చేజ్ చేస్తారు. అంటే స్ట్రైట్ అవే మీకు 10% క్యాష్ బ్యాక్ వచ్చి 4,000 రూపాయలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పొందవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 1+1 మూవీ టికెట్ ఆఫర్. మీరు కనుక మూవీ లవర్స్ అయితే కనుక ఈ 1+1 మూవీ టికెట్ ఆఫర్ ని మీరు ఎంజాయ్ చేయవచ్చు. నార్మల్ గా ఇద్దరు సినిమాకి వెళ్ళాలంటే కనుక 2 tickets పర్చేజ్ చేసి వెళ్ళాలి. ఈ 1+1 మూవీ టికెట్ ఆఫర్ లో ఏం జరుగుతుందంటే మీరు 1 ticket మాత్రమే పర్చేజ్ చేస్తారు. 2వ టికెట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. నెలలో ఈ 1+1 మూవీ టికెట్ ఆఫర్ అనేది 2 సార్లు మీరు ఎంజాయ్ చేయవచ్చు. రాక్షసుని. నెక్స్ట్ వచ్చేసరికి 0 charges. సేవింగ్స్ అకౌంట్ పై ఈ 0 charges అనేది మీరు గమనించవచ్చు. టోటల్ గా ఇవి మొత్తం 36 సర్వీసులు. ఈ సర్వీసులు అనేవి మీరు వేరే బ్యాంక్స్ లో కనుక మీరు వాడాలనుకుంటే 1 సంవత్సరానికి మీరు 5,000 నుంచి 10,000 రూపాయలు ఛార్జెస్ అనేవి మీరు పే చేస్తారు. మీకు తెలియకుండానే మీరు పే చేస్తారు. సపోజ్ మీరు ఇతర బ్యాంకు అకౌంట్లు వాడుతున్నట్లయితే కనుక ఎవ్రీ క్వార్టర్ డెబిట్ కార్డ్కి 250 రూపాయలు ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. అంటే పర్ ఇయర్ 1,000 రూపాయలు మీకు తెలియకుండానే కట్ అయిపోతుంది. సో ఇక్కడ డెబిట్ కార్డ్ ఛార్జెస్ చూడండి. డెబిట్ కార్డ్ ఇష్యూన్స్ ఛార్జెస్ 0, డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీ 0, డెబిట్ కార్డ్ రీప్లేస్మెంట్ అండ్ రీఇష్యూయన్స్ 0. అలాగా ఈ 36 సర్వీసులు కూడా అన్నీ కూడా 0 charges తో మీకు ఐడిఎఫ్సి అందిస్తుంది. నెక్స్ట్, బెనిఫిషియరీ. ఈ బెనిఫిషియరీని కనుక మీరు యాడ్ చేసుకుంటే కనుక పర్ డే 20 lakhs అమౌంట్ అనేది మీరు మొబైల్ యాప్ నుంచి పంపించుకోవచ్చు. బ్యాంకుకి రావాల్సిన పని లేదు. స్ట్రైట్ అవే మీరు 20 lakhs అమౌంట్ ని మొబైల్ యాప్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ బ్రాంచ్ అండ్ నాన్ హోమ్ బ్రాంచ్. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక బ్రాంచ్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, అది మీ హోమ్ బ్రాంచ్ అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో న్యూఢిల్లీకి వెళ్ళారు, అక్కడ క్యాష్ అనేది కావాల్సి వచ్చింది. మిగతా బ్యాంకుల్లో ఎలా ఉంటుందంటే హోమ్ బ్రాంచ్ లో మాత్రమే మనకి సర్వీసెస్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే నాన్ హోమ్ బ్రాంచ్ లో ఆ సర్వీసెస్ ఏవి కూడా మనకి వర్తించవు. ఐడిఎఫ్సి యొక్క నినాదం ఏంటంటే ఇండియా మొత్తం ఒకటే హోమ్ బ్రాంచ్. అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఓపెన్ చేసుకున్న బ్రాంచ్ లో ఎటువంటి సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయో
న్యూఢిల్లీలో కూడా అవే సర్వీసులు, అంటే ఇండియా మొత్తం, న్యూఢిల్లీనే కాదు ఇండియా మొత్తంలో మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే ఐఏ సర్వీసెస్ అనేవి ఐడిఎఫ్సి అందిస్తుంది. అంటే ఇండియా మొత్తం కూడా ఒకటే హోమ్ బ్రాంచ్ ఐడిఎఫ్సికి. ఇండియా మొత్తంలో క్యాష్ డిపాజిట్ మరియు క్యాష్ విత్డ్రాలు ఎంతవరకు పర్ డే అనేది చూద్దాం. క్యాష్ డిపాజిట్ వచ్చేసరికి మీ హోమ్ బ్రాంచ్ లో కానీ నాన్ హోమ్ బ్రాంచ్ లో కానీ పర్ డే 9,90,000. క్యాష్ విత్డ్రాల్ కూడా సేమ్ 9,90,000. మీరు క్యాష్ డిపాజిట్ అయితే ఎటువంటి క్యారీ చేయాల్సిన పని లేదు. బట్ క్యాష్ విత్డ్రాల్కి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక చెక్ లీఫ్ ని క్యారీ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు చెక్ లీఫ్ కనుక మర్చిపోతే పర్ డే 2 lakhs వరకు కూడా క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇది సేవింగ్స్ అకౌంట్ ఫీచర్స్ అండి. బట్ ఐడిఎఫ్సి ఆఫర్ చేసే లోన్స్ పరిస్థితి అండి. లోన్స్ 2 types ఉంటాయండి. శాలరీడ్ ఎంప్లాయీస్ కి కొన్ని లోన్స్ ఉంటాయి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి కొన్ని లోన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. శాలరీడ్ ఎంప్లాయీస్ కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే లోన్ పర్సనల్ లోన్. ఇది మినిమం ₹1,00,000 నుంచి మాక్సిమం 25 లక్షల వరకు కూడా ఐడిఎఫ్సి పర్సనల్ లోన్ ని ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ ఎంప్లాయిడ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి 2 types ఆఫ్ లోన్ ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసరికి బిజినెస్ లోన్. ఈ బిజినెస్ లోన్ అనేది అప్ టు 10 lakhs వరకు కూడా వితౌట్ సెక్యూరిటీ ఐడిఎఫ్సి ₹10,00,000 సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది మినిమం 15 లక్షల నుంచి మాక్సిమం 5 CR వరకు కూడా ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. మీరు శాలరీడ్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాదు, మీరు ఏదో చెరువులు కానీ లేదా పొలం పనులు కానీ చేసుకున్నట్లయితే 1 ఎకరానికి 5 నుంచి 8 లక్షలు ఓడీని ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే హోమ్ లోన్ ని ప్రొవైడ్ చేస్తుంది. కట్టిన ఇంటి మీద ఏదన్నా రుణం తీసుకోవాలనుకుంటే మార్టగేజ్ లోన్ ని ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. ఐడిఎఫ్సిలో గోల్డ్ లోన్ ఉంది. మీరు కొత్తగా కారు కొనాలనుకుంటే కనుక కార్ లోన్ ని ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. లేదా ఎవరన్నా వాడిన కారు మీరు తీసుకోవాలనుకుంటే కనుక యూజ్డ్ కార్ లోన్ ని ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మీకు ఏదన్నా షాప్ ఉండి దాంట్లో స్టాక్ కనుక మీకు ఇన్సూరెన్స్ కావాలనుకుంటే కనుక స్టాక్ ఇన్సూరెన్స్ కూడా ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. రీసెంట్ గా మనం ఎక్కువ వింటున్నమాట హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ముందుగా కస్టమర్స్ కి చాలా అవగాహన అనేది చాలా ఎక్కువ వచ్చింది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఐడిఎఫ్సి ఏ వాటితో టైప్ ఉందో చూద్దాం. ముందుగా మనకందరికీ తెలిసింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తో ఐడిఎఫ్సి టైప్ ఉంది. తర్వాత నివాబుపా, తర్వాత ఐసిఐసిఐ లాంబార్డ్, ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్. ఈ ఆరిటితో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లో ఐడిఎఫ్సి అనేది టైప్ అయి ఉంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు మనం బాగా వినేది లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ లో ఐడిఎఫ్సి టర్మ్ ఇన్సూరెన్స్ ని మీకు మరి మీ కుటుంబానికి టర్మ్ ఇన్సూరెన్స్ ని ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయి ఐడిఎఫ్సిలో. అలాగే పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. అలాగే మీ స్టాక్ మార్కెట్ కనుక ఇష్టపడితే కనుక యూలిప్ ప్లాన్స్ కూడా ఐడిఎఫ్సిలో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇదండి వీడియో. నా పేరు కార్తిక్ అండి. నేను డిప్యూటీ మేనేజర్గా గోల్డ్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. ఇది నా మొబైల్ నెంబర్. ఈ వీడియో గురించి మీకు ఏ డౌట్లు ఉన్నా సరే నాకు ఫ్రీగా కాల్ చేయొచ్చండి. ఇది నా బోత్ ఫోన్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్. యూ కెన్ టెక్స్ట్ మీ ఆల్సో. థ్యాంక్ యూ.